గుడ్ మార్నింగ్ అందరికీ ఫ్రమ్ రామేశ్వరం. సో మనం ఇప్పుడు రామేశ్వరంలో ఉన్న రామనాథి స్వామి టెంపుల్లో అయితే ఉన్నాం అన్నమాట. ఇది గుడిలోకి వెళ్ళే ఎంట్రన్స్. మనం ఎంట్రన్స్లోకి రాగానే వ్యూ ఇక్కడ ఇలా ఉంటుంది అన్నమాట. అన్ని పిల్లర్స్, ఈ ఆర్కిటెక్చర్తో. సో లోపలికి వెళ్ళగానే చూసిరా, ఇది వరల్డ్లో ఉన్న అన్ని టెంపుల్స్లో ఉన్న లాంగెస్ట్ కారిడార్ అనమాట, టెంపుల్స్ కారిడార్లో. ఇంక ఇక్కడ ఎలిఫెంట్స్ ఉన్నాయి. పూజకు కావాల్సిన అరిటాకులు అన్నీ ఎలిఫెంట్స్ తీసుకొని వెళ్తున్నాయి. చూడండి, ఇక్కడ ఒక ఎలిఫెంట్ వెళ్తుంది. ఎంత చక్కగా తీసుకొని వెళ్తుంది కదా. సో ఇప్పుడు మనం గుడిలోకి వెళ్తున్నాం లోపలికి. ఇది రామేశ్వరం శ్రైని అంటారు. సో మనం గుడి ముందే ఎగ్జాక్ట్గా మెయిన్ గుడి ముందు పెద్ద నంది విగ్రహం అయితే ఉంటుంది. ఇదే ఆ నంది విగ్రహం. ఈ నంది విగ్రహం దాటగానే ఇంకా లోపలికి వెళ్ళిపోతాం. దర్శనం చేసుకొని వచ్చేద్దాం బయటికి. మన దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు తిరిగి వచ్చేసినాం, బయట ఉన్నాం. సో మనం ఇప్పుడే రూమ్ నుంచి అయితే ధనుష్కోటి స్టార్ట్ అవుతున్నాం. ఇదే మన రామేశ్వరం టెంపుల్. ఇందాక వెళ్ళి దర్శనం చేసేసుకొని వచ్చాము. ఇప్పుడు మనం ధనుష్కోటికి వెళ్తున్నాం. అదే ఇంకా ఇండియా ఎండ్ పాయింట్ అన్నమాట. దాని తర్వాత మనకి శ్రీలంక ఉంటుంది. ఎండ బాగుంది. ఇది ఇంకొక సైడ్ అన్నమాట గుడికి ఎంట్రన్స్. మా గుడిలో ఒక స్కామ్ అయితే జరిగింది. రుద్రాభిషేకం చేపిస్తా అన్నారు. 3000 అన్నాడు. మాకేం చెప్పలే, జస్ట్ అట్లా కూర్చోబెట్టిండు. ఏదో 2 నిమిషాలు అయ్యగారు వచ్చిండు, 2 మంత్రాలు చదివిండు. దాని తర్వాత దర్శనం తీసుకోమండి, అంతే. నార్మల్గా ఇక్కడ దర్శనం ఎంత అంటే 200 రూపీస్ టికెట్. మేము ఓన్లీ దర్శనం పెట్టుకొని పోతే జస్ట్ మాకు 200 రూపీస్తో అయిపోయేది. 200 అట్లా ముగ్గురికి అయిపోయేది. 600లో 3000 అయింది. సరే, ఈసారి ఎవరన్నా వచ్చినప్పుడు చెప్పచ్చు మనం. గుడి మాత్రం చాలా బాగుంది. గుడిలో ఎన్నో బావులు ఉంటాయంట, 22 బావులు. ఒక బావిలో నుంచి మనకి వాటర్ బాటిల్లో తీసుకొని వచ్చాం. అసలు ఆ బావులు చూద్దామనుకున్నాం, వచ్చేసినాం మేము. కుదిరితే మళ్ళీ ఒకసారి వెళ్ళాలి టెంపుల్లో. యాక్చువల్గా మేము మార్నింగ్ లేచేసి 4:30 to 5:30 స్ఫటికలింగం దర్శనం ఉంటుంది. దానికి వెళ్దాం అనుకున్నాం. మేము ఆల్మోస్ట్ 4:30 ఆ టైంకి లేచాము. అందరం రెడీ అయ్యేసరికి టైం కూడా అయిపోయింది. సరే అని చెప్పి ఇక నా తర్వాత దర్శనంకి వెళ్దాం. ఎట్లుంది తెలుసా రూట్? ఎగ్జాక్ట్గా ఇండియా మ్యాప్లో కింద భాగం ఉంటుంది కదా, అన్నిటికంటే కింద భాగం, ఆ భాగంలో మనం వెళ్తున్నాం. ఇప్పుడు లాస్ట్ లైన్ ఇదిగోండి, ఇంకా మొత్తం సముద్రమే అటు ఇటు. మ్యాప్లో అయితే కనిపిస్తుంది, ఇంకా ఇక్కడ రాలేదు. సో
ఇప్పుడు మనం అయితే వచ్చాము రామేశ్వరం ఎండింగ్ పాయింట్. ధనుష్కోటి అంటారు దీన్ని, ఈ ప్లేస్ని. ఏంది అక్కడ సౌండ్ అవుతుంది అన్న? ముందుకెళ్ళాలి, నడుచుకుంటూ వెళ్ళాలి అని చెప్తున్నాడు. అటు అటు ఇటు వెళ్ళకూడదని, అటు సైడ్ పోకూడదంట. ఈ తాడు కట్టిరు కదా, ఈ తాడు దాటి అటు సైడ్ పోవద్దని చెప్తారు. చూడు కావాలనే పోతుండు. ఉందే కదా, ఎవరన్నా చేయొద్దన్న పని చేస్తే అదో తెలియని సంతోషం తిడతారు లోపడవరు అని. లోపలికి వచ్చింది చిన్నవాడు. ఇప్పుడు అందరు చూసేసి వెళ్ళిపోతున్నారు అనమాట. మనం ఇప్పుడు చూడాల్సి. ఇక్కడ తడవచ్చా? ఓకే. ఇది ఇంకా ఎండ ఇక్కడతో, ఇంక నుంచి నడిచేది కూడా లేదు. ఫొటోస్ కాపీ ఇస్తారంట తీసి. ఇంకా ఈడ కట్టిరు, ఇది దాటిపోవద్దంట. దీంతో ఎండ్. దీని తర్వాత నడిచేది కూడా ఏం లేదు. బాగుంది. సో మనం కొన్ని ఫొటోస్ దిగేసి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం వచ్చేసినాం, లొకేషన్ అంతా చూసుకున్నాం. మళ్ళీ బయలుదేరుతున్నాం మన రూమ్కి, రామేశ్వరంకి. సో మనం గోయింగ్ బ్యాక్ టు రామేశ్వరం అన్నమాట. అయోధ్యకి వెళ్ళే ముందు రాముల వారు రావణాసుని చంపేసిన పాపంని పోగొట్టుకోవాలని ఒక శివలింగం ఇక్కడ ప్రతిష్ఠిద్దాం అనుకున్నారు. ఎందుకంటే రావణాసుడు బ్రాహ్మణుడు కాబట్టి ఆ పాపం, బ్రాహ్మణుని చంపిన పాపం ఉండకూడదని శివలింగం ఇక్కడ ప్లేస్ చేద్దాం అనుకున్నారు. సో దానికోసం హనుమంతుని ఒక శివలింగం తీసుకొని రమ్మని పంపించారు. అక్కడ నుంచి శివలింగం తీసుకొని రావడానికి ముహూర్తం టైంకి హనుమంతుడు రాలేకపోవడంతో ఇక్కడ సీతాదేవి ఏం చేసిందంటే ఇక్కడ ఉన్న మట్టితో ఒక శివలింగం తయారు చేసింది. సో ఆ శివలింగంని ముహూర్తం టైంకి కరెక్ట్గా ప్రతిష్ఠ చేశారు. చేసిన తర్వాత హనుమంతుల వారు ఇంకో లింగం తీసుకొని వచ్చేసారు. సో దాన్ని కూడా ప్రతిష్ఠించారు. దాని పేరు ఏంటంటే విశ్వలింగం. సో ఈ రెండు కలిపి ఇక్కడున్న రామనాథ స్వామి గుడిలో ప్రతిష్ఠించబడినాయి అన్నమాట. ఫస్ట్ రామలింగంకి పూజ చేస్తారు, తర్వాత విశ్వలింగంకి ఇక్కడ పూజ చేస్తారు.